నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ద క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. క్వాలిటీ ఎడ్యుకేషన్ షో పై అంటే అమెరికాలో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ట్రంప్ ఇంపాక్ట్ కూడా ఎలా ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ అలాగే డేటా సైంటిస్ట్ వెంకట్ కుర్తి గారు. హలో సార్. నమస్తే అండి సార్. మేము ఇండియాలో ఉండి చాలా న్యూసెస్ అయితే వింటున్నాం అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ గురించి. అసలు యాక్చువల్గా అయితే సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది, ట్రంప్ ఇంపాక్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ పై? ట్రంప్ ఎడ్యుకేషన్ పై అంటే ఇక్కడ రెండు మనం ప్రాబ్లమ్స్ కొంచెం డిస్కస్ చేయాలండి. ఒకటేంటంటే తను ఏం చెప్తున్నారో ట్రంప్ అనేటువంటి వ్యక్తి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు అమెరికా కావాలి అని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి కాన్సెప్ట్. సో కాబట్టి ఆ మొట్టమొదటి అంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ వర్డ్ క్వాలిటీ. సో డెఫినెట్ గా వాళ్ళకేం ప్రాబ్లం లేదండి. అసలు ట్రంప్ వీళ్ళంతా కూడా ఏంటంటే పూర్తిగా అసలు ఏమీ తెలియకుండా మాట్లాడటం. ఒకటి, వీసాలు తగ్గిస్తున్నాడా? తగ్గించట్లేదు. F1 లో ఉన్న క్యాన్సిల్ చేస్తున్నారా? ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారు? మీరు అమెరికాకి ఎందుకు వస్తున్నారో ఆ పని చూసుకోండి. ఆ పని చూసుకున్న తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అది జస్ట్ వెరీ స్ట్రైట్ గా చెప్తోంది. నేను అమెరికా చదువుకోవటం కోసం వస్తున్నాను అనేటువంటిది మీ భావన అనుకోండి. చదువుకున్న తర్వాత మీకు మంచి స్కిల్ ఉండి ఎక్స్ట్రాడినరీ పీపుల్ అయితే మీకు అక్కడ జాబ్స్ దొరుకుతాయి. లేదనుకోండి, మీరు వచ్చిన పర్పస్ చదువుకోవడం కదా, చదువుకున్న తర్వాత వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దట్స్ ద వెరీ మచ్ స్ట్రైట్. ఒక విజిటర్స్ ఉన్నారు. విజిటర్స్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ని చూడటానికో లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడటానికో వాటికో అమెరికా వస్తున్నారు. చూసిన తర్వాత వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో అది అందుట్లో ఎలాంటి ఇంత కూడా అసలు తప్పు పట్టడానికి అవకాశం ఇంత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే క్వాలిటీ లేకుండా దే హ్యావ్ ఏ హిడెన్ ఎజెండా. హిడెన్ ఎజెండా అంటే వాళ్ళు అమెరికా వచ్చే పర్పస్ వేరు, వాళ్ళు చేస్తున్న పని వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్న పని వేరైనప్పుడు ఏమవుతుంది? వాళ్ళ దగ్గర స్కిల్స్ అనేవి లేకపోవటంతో ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏమవుతుంది అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ 800,000 అమెరికన్ కిడ్స్ కి ఉద్యోగాలు దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ, ఇదంతా ఓపెన్ సీక్రెట్, ఇంటిలో అబద్ధం ఏమీ లేదు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. ఒక 8 సంవత్సరాలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, దొంగ గ్రీన్ కార్డులో పెట్టుకొని, దొంగ H1 చేసుకొని, ఇవన్నీ చేసి ఉద్యోగాలు సంపాదించేశారు. దాంతో ఏమైపోయింది అంటే వాలిడేషన్, పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, చాలా గందరగోళంగా ఉంది. దట్స్ డిఫరెంట్. కానీ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా లాస్ట్ ఇంతకు ముందు 4 years టర్మ్ లో కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు కానీ ఎక్కడా కూడా లీగల్ గా అమెరికాకు వచ్చినటువంటి వాళ్ళ జోలికి రాడు ఖచ్చితంగా. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు. ఒకటి స్టూడెంట్స్. మీకు తెలుసో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇవాళలో నాకు దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి ఉంటారు. ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎక్కడో ఒక మాల్లోనో ఎక్కడో పని చేస్తారు. వాళ్ళ పే స్టబ్బులేమో ఎక్కడో కంపెనీతో రన్ చేయిస్తారు. ఆన్ పేపర్ మీద ఒక పే స్టబ్ రన్ చేయాలి కాబట్టి రన్ చేయిస్తారు. వాళ్ళేమో ఇక్కడ చేస్తున్నటువంటిది ఒక ఇల్లీగల్ ఒక అనాథరైజ్డ్ జాబ్ గా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుంటాను అంటున్నారు. ఓకే, పట్టుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, అసలు అమెరికా ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఒకటి ఆలోచించండి. MS డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 11 నెలలు 12 months పాటు OPT అనేటువంటిది ఇస్తారు. ఇనీషియల్ OPT అంటాం. ఈ ఇనీషియల్ OPTలో ఇంటర్న్షిప్ చేయొచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. అన్పెయిడ్ అంటే డబ్బులు లేకుండా ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు, అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత STEM అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది, 2 years. అప్పుడు మాత్రం జాబ్ ఉండాలి. ఈ 2 ప్లేసెస్లో ఒకవేళ మీకు పే స్టబ్ లేకపోతే 150 రోజుల వరకు అలౌ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్ గా వెరీ ఫ్లెక్సిబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంత చేస్తున్నప్పటికి కూడా ఏంటంటే నిన్న ఒక రెజ్యూమ్ పంపించారు ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడు ఏంటి అంటే పేర్లు అక్కర్లేదు, కాలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒక బీకామ్ డిగ్రీ చదివి అమెరికా వచ్చేసేసి MS డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నాకు రెజ్యూమే పంపిస్తే రెజ్యూమేలో ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగా, అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. బేకరీలో
అక్కడ ఇంకొక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఏంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిందట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించండి. హైదరాబాద్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేసి అమెరికా వచ్చి ఇక్కడ చేసి ఏదో చేస్తున్నారు. అంటే ఏమిటి ఇప్పుడు అమెరికాలో ఇవాళ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి గొప్ప లేటెస్ట్ టెక్నాలజీస్‌లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటుంది. నేనేదో చిన్న కోర్స్ ఒకటి చదువుకున్నాను, ఇక్కడికొచ్చేసాను, మార్క్స్ చేస్తున్నాను అనేటట్టయితే హౌ కమ్ దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్? ద ఫస్ట్ స్టెప్ ఈజ్ సో కాబట్టి అది అసలు ఆ భావన వదిలేసేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చాలా మంది చూస్తున్నాను ఇప్పుడు టీవీలో కూడా కొంతమంది పెడుతున్నారు. ట్రంప్ రాక్షసుడా? అదా? ఇదా? అని పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదండి అసలు. కరెక్ట్ కాదు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకి మంచి చేస్తాడు గానీ, బయట కంట్రీ వాళ్ళకి మంచి చెయ్యడు. దట్స్ బేసిక్ ఫిలాసఫీ. సో కాబట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా రావాలి. ఈ టెక్నాలజీ నేర్చుకోవాలి. టెక్నాలజీలో మనము కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. అది ఒకటి. ఇవేమీ లేకుండా రెండవది ఏమవుతుంది? ఇప్పుడు నేనున్నానండి 99లో వచ్చాను అమెరికాకి. 99లో వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 అంటే 26 ఏళ్ళు అయిపోయింది. 26 ఏళ్ల పాటు నేను టాక్సెస్ కడుతున్నాను ఈ దేశానికి. అంటే ప్రతి సంవత్సరం ప్రతి పే చెక్‌లో నుంచి ఒక 20%, 30% డిపెండింగ్ అపాన్ ద టాక్సెస్ వెళ్ళిపోతాయి. నా పే చెక్‌లో నుంచి. మరి 2005లోనో, 2006లోనో అమెరికా చూస్తాము అని చెప్పి వచ్చి, ఇక్కడే ఉండిపోయి ఇలా ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ ఒక్క పైసా కూడా టాక్స్ కట్టకుండా ఉంటే అమెరికన్స్‌కి కోపం రాదండి? ఆబ్వియస్లీ మీరు వస్తది. ఆలోచించండి. మీరు ఆలోచించండి. అమెరికా చట్టం ఎలా ఉంటుంది అంటే, అమెరికాలో మనకి ఒంట్లో బాలేకపోతే హాస్పిటల్‌కి వెళ్తే ప్రెసిడెంట్‌కి ఏ ట్రీట్‌మెంట్ నడుస్తుందో మనకి అదే ట్రీట్‌మెంట్ నడుస్తుంది. ప్రెసిడెంట్‌కి ఏ ట్రీట్‌మెంట్ అయితే అదే మనకి కూడా ట్రీట్‌మెంట్. అంత రాజ్యాంగం అంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి ఏమైపోయింది అడ్వాంటేజ్ తీసుకోవటం. అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోవాలి మనం? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 100 మంది పేరెంట్స్ 100 మంది వీళ్ళ H1 వాళ్ళ పేరెంట్స్ వస్తారండి. ఎవ్వరు కూడా 6 నెలలు కాదు, 5 నెలల, 30 రోజులు, 29 రోజులు అవగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్‌గా ఉండటానికి ఇష్టపడరు. కానీ ఎవరు ఇల్లీగల్‌గా ఉంటున్నారు? వాళ్ళ ఇంటెన్షనే ఇల్లీగల్‌గా ఉండటం కోసం వచ్చేటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకుంటున్నారు. చేతులకి బేడీలేస్తున్నారు. అవి చేస్తారు. రకరకాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఇల్లీగల్సే అంతే. ఎవరేమి చేయలేరు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అమెరికాకి రావాలి అనుకునేటట్టయితే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ ఇండియాకి చాలా మంచి చేస్తున్నాడండి. ఎందుకంటే ఈ పిల్లలు ఇక్కడికి వచ్చేసేసి ఏదో పిచ్చి పనులు చేసుకొని వాళ్ళ పేరెంట్స్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ దెబ్బతోన్నా సరే కనీసం కష్టపడతారు. అయిపోంగానే వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఉంటారు. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ చేసేటువంటి ఇవన్నీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చదువుకోకుండా అమెరికా వస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తామంటే కాదు. మీరు చదువుకోవాల్సిందే ఇక్కడికి రావాలి. ఎప్పుడైనా సరే ఇల్లీగల్‌గా పనిచేసేటువంటిది ఎప్పుడైనా సరే తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తప్పు 100% తప్పు. దాన్ని పట్టుకుంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం మనం? నువ్వొచ్చిన పర్పస్ ఏంటి? పోనీ స్కిల్స్ ఏమున్నాయి? ఒక్క స్కిల్ చెప్పమని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క స్కిల్ కూడా లేకుండా అమెరికా వచ్చేసేసి ఏదో ఒక యూనివర్సిటీలో మీకొక విషయం తెలుసో లేదో మళ్ళీ కొత్త ఒకటి వస్తున్నాయి. ఆన్‌లైన్ యూనివర్సిటీస్ అన్నీ బ్యాన్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక యూనివర్సిటీ ఉంది. పేరు అక్కర్లేదు. ఆ యూనివర్సిటీలో 6 నెలలకు ఒకసారి వెళ్ళాలండి. 6 మంత్స్‌కి. 6 మంత్స్‌కి మనకి ఇండియాలో మన ఇన్సూరెన్స్ కాదు. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక లెటర్ అడుగుతారు. లి లివింగ్ సంథింగ్ బతికున్నామా లేదా అని అలా చేయడానికి ఒక లెటర్ అడుగుతారు. అలా వీళ్ళేంటంటే 6 నెలలకు ఒకసారి ఆ కాలేజీకెళ్ళి అలా మొహం చూపించి రావాలి. మరి ఈ 6 నెలలు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళు? అసలు అక్కడ వెళ్ళరసలు. ఎక్కడెక్కడో ఒక చోట ఉంటారు. ఏదో చేస్తారు. చేసి నడిపిస్తున్నారు. సో ఇవన్నీ క్యాన్సెల్ చేస్తున్నారు. ఇంకా ఆన్‌లైన్ యూనివర్సిటీస్ అనేవి ఆల్‌మోస్ట్ ఉండవు. అవి ఎవరి కోసం పెట్టారు? నాబోటోళ్ళ కోసం పెట్టారు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తూ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నాకేదన్నా కోర్స్ చెయ్యాలి అనిపిస్తే ఆ యూనివర్సిటీ ఆఫ్ ఫినిక్సో ఇంకో ఎక్స్‌వైజీ యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకునేందుకు ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అది వాళ్ళకి పెట్టారు. కానీ దాన్ని మనం ఏం చేసాం మనం? అడ్వాంటేజ్ తీసుకున్నాం. రెండవది మీకు తెలుసు కదా! మీకు ఇప్పుడు మన ఇమ్మిగ్రేషన్ పాలిసీ గురించి భయంకరమైన డిస్కషన్ నడుస్తుంది. ఏం చెప్తున్నారు? లైక్ బర్త్ టూరిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ డెవలప్ చేశారు. డెవలప్ చేసింది ఎవరంటే మన వాళ్ళే.
ఎవరో కాదు, వేరే వాళ్ళు కాదు, మన వాళ్ళే డెవలప్ చేశారు. లైక్ వచ్చేసేసి ఇక్కడ పిల్లల్ని కనేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి సిటిజన్షిప్ తీసుకుంటున్నారు అనే పరిస్థితి. ఇవాళ నాకు గ్రీన్ కార్డ్ రావడానికి ఒక 10-15 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్ నేను తీసుకున్నాను నేను. కానీ ఈ రోజు గ్రీన్ కార్డ్ అప్లై చేసేటువంటి వాళ్ళకి ఎప్పటి గ్రీన్ కార్డ్ వస్తుంది? ఈ రోజు అప్లై చేసిన వాళ్ళకి 100 సంవత్సరాలు అంటున్నారు. లేకపోతే ఇంకోటి అంటే కంట్రీ వైజ్ కోటా ఉంటుంది కాబట్టి. మరి వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు జస్ట్ అలా పుట్టగానే వాళ్ళకి ఒక సిటిజన్షిప్ ఇచ్చేస్తే వాళ్ళిద్దరూ ఇల్లీగల్ గానే ఉన్నట్టే. ఎందుకు వచ్చారు వాళ్ళు? అమెరికా చూడటం కోసం వచ్చారు. విజిటర్స్ వీసా మీద వచ్చి అది. లేకపోతే స్టూడెంట్స్ అండి. బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చెప్పాను కదా, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటున్నాయి మనకి. మనం అమెరికా వెళ్ళేటువంటి పర్పస్ ఈజ్ వేరు. ఇప్పటికైనా మునిగిపోయేదేం లేదండి. ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ కొంచెం ఆలోచించాలి. అరే మనం టెక్నాలజీ డెవలప్డ్ అన్నటువంటి నంబర్ 1 కంట్రీలోకి మనం వెళ్తున్నప్పుడు ఆ టెక్నాలజీ అక్కడ ఏదుందో అది మనం నేర్చుకోవాలి. అది మనము స్ట్రాంగ్‌గా ఉంటేనే మనకి లైఫ్ ఉంటుంది. లేకపోతే లేదు అనేటువంటిది పెట్టుకోవాలి. పెట్టుకొనేసేసి ఏం లేదు. ఇప్పుడు వీసాలు ఇస్తారండి. వీసాలు ఇవ్వకుండా ఏమి ఉండరు. ఎందుకంటే ఒక స్టూడెంట్ అమెరికా వస్తే $40,000 $50,000 అమెరికాకొస్తాయి. సో కాబట్టి ఇచ్చేస్తారు. మనం ఆ $40,000 ఖర్చు పెట్టినప్పుడు మనం ఎలా డబ్బు సంపాదించుకోవాలి? అది లీగల్‌గా సంపాదించాలి. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, లీగల్‌గా ఎలా సంపాదించాలి అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఈ గత 25 సంవత్సరాల్లో ఇంత దాన్నేమంటారంటే ఇమిగ్రేషన్ మీద అమెరికా అంటేనే ఇమిగ్రెంట్స్ కంట్రీ. అమెరికాలో వెరీ ఫ్యూ నేటివ్ అమెరికన్స్ అని చెప్పేసి వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. మిగతా అందరూ యూరోప్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే అందరూ కూడా. సో కాబట్టి అమెరికా ఈజ్ ఏ ఇమిగ్రెంట్స్ కంట్రీ. అమెరికా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది డాక్టర్స్, మీకు ఇప్పటికీ స్టాటిస్టిక్స్ చూడండి, 43% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఇవాళ మీరు మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి, లేకపోతే ఫేస్బుక్ వెళ్ళండి, అట్లీస్ట్ 40-50% ఫ్రమ్ ఇండియన్స్ నుంచి ఇండియా వాళ్ళే ఉంటారు అక్కడ కంపెనీలో. ఏ రోజు లేనంత ఇంత యాంటీ ఎందుకు వచ్చింది అంటే స్టూడెంట్స్ విపరీతంగా వచ్చేసారు. వచ్చినటువంటి స్టూడెంట్స్ చదువుకున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారా? లేదు. మీకు తెలుసో లేదోనండి, టెక్సాస్ కొన్ని ఏరియాలో స్టూడెంట్స్ ఇల్లు కొనేశారండి. ఒక $500,000 పెట్టి ఇల్లు కొనేశారు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం, మనం ఏమైనా చేసేస్తాము అనేటువంటి ధైర్యం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యోగాలు పోవటము, లేకపోతే ఇంకోటి జరిగితే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒక పక్క $50 లక్షల అప్పు ఉంటుంది ఇండియాలో. ఇక్కడ ఉద్యోగం తీసేసి పట్టుకుంటే పరిస్థితి ఏంటి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను డాలర్స్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆమె ప్యూర్ వెజిటేరియన్. వాళ్ళు నాన్ వెజ్ సర్వ్ చేశారు. అదేమిటి అంటే వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. దే బోత్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. నేను అడిగాను ఏమిటయ్యా అంటే, సార్ నేను కాప్స్ కాల్ చేస్తే అందరూ పరిగెట్టి పారిపోయి వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయారు. అంటే ఏమిటి? ఇల్లీగల్ గానే పనిచేస్తున్నారు. ఎందుకు మనం అంత చేయటం ఎందుకు? మీకు మొన్న తెలుసు, మీకు బెదిరించటం ఒక వీడియోలు కూడా చాలా వచ్చేసాయి. ఇవన్నీ ఏమిటి? మన ఈరోజు యాపిల్లో 189 మందిని ఉద్యోగంలోంచి తీసేస్తే, ఇవాళ నా పేరు వెంకట్ అని ఉందండి. నేను రెజ్యూమ్ అప్లై చేశాను అనుకోండి. ఆ 189 మందిలో ఎవరో ఒక పేరు వెంకట్ అని ఉంటుంది ఖచ్చితంగా. వాడు ఒకటనేమో అనుకుంటారు. మనం చేసేటువంటి పనులు మన దేశానికి ఎంత బ్యాడ్ వస్తున్నాయి అనేటువంటిది ఆలోచించట్లేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ CSR అంటాం. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక $1,000 ఇస్తే కంపెనీ ఒక $1,000 ఇస్తుంది. ఆ $2,000 ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్కి ఇస్తారు. దాన్ని కూడా మన వాళ్ళు పాడు చేసేసరే. అంటే చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. అరే మనం ఈ తప్పు చేస్తున్నాం తెలీదా? ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. తప్పు చేస్తాం తెలుసు. వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ తెలుసు మనం పని చేయకూడదు. క్యాంపస్లో మాత్రమే 20 గంటలు మాత్రమే పని చేయొచ్చు. లీగల్గా వాళ్ళకున్న రూల్ అది. 20 గంటల పాటు టీచింగ్ అసిస్టెంట్ పని చేయొచ్చు. క్యాంపస్ లోపల ఉన్న క్యాఫ్టీరియా ఉంటే అక్కడ పని చేయొచ్చు. ఎక్కడైనా పని చేయొచ్చు క్యాంపస్లో వరకు. నువ్వు బయటికి వెళ్ళి గ్యాస్ స్టేషన్లో పని చేస్తాను, ఇంకోటి చేస్తానంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? పోనీ చదువుకుంటున్నారా? ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి అమెరికాలో. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, లైక్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ.
ఈ కంట్రీని వచ్చేసేసి మన వాళ్ళు ఒకళ్ళు బెదిరిస్తా ఉంటారు, ఒకళ్ళేమో అక్కడ కంపెనీలు మోసం చేస్తామంటారు, ఒకళ్ళేమో దాన్ని ఏమంటారు ఇలా స్ప్లిట్టర్ పెట్టేసేసుకొనేసేసి నా ఇంటర్వ్యూ మీరు మాట్లాడతారు, సంబడి ఈస్ గోయింగ్ టు టాక్ టు ఆల్ దీస్ థింగ్స్, రెజ్యూమే చేస్తారు. ఇవన్నీ చేస్తుంటే పట్టుకోరండి. మీ ఇంటికి ఎవరన్నా వచ్చేసి ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా? అమెరికాలోకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించుకోవాల్సింది అమెరికా అండి, మనం కాదు. ఓకే. చాలా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో మీరు నిర్ణయించుకుంటారు, నేను కాదు, బయట ఉన్నవాడిని కాదు. సో కాబట్టి సేమ్ ఇదే కాన్సెప్ట్లో అమెరికాలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకే ఒక ఆప్షన్, హార్డ్ వర్క్, ఐ మీన్ స్మార్ట్ వర్క్. తెలివితేటలు ఉంటేనే సక్సెస్ అవుతారు. ఇంకా ఉంటాయండి చాలా మంది. నేను ఎవరో ఒక అడుగుతున్నారు, ఏంటి బాసు ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నారు అని చెప్పుకున్నాను. అంటే నేను చెప్పాను, తుపాకీ హిట్ చేసిన తర్వాత బుల్లెట్ నెమ్మదిగా రాదయ్యా, స్పీడ్గానే వస్తుంది. మనం అనుకుంటున్నామేమో, ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. వీటన్నిటి రావడానికి కారణం ఎవరు? మనమే. 100% మనమే. ఇన్ని రోజుల్లో నేను చూశాను కదా, ఒక యుఎస్సిఎస్ వెబ్సైట్లో ఒక లింక్ పెట్టారు. ఎవరన్నా ఇల్లీగల్గా పనిచేస్తుంటే మీరు వాళ్ళ పేరు అడ్రస్, మీ పేరు బయట పెట్టము, మీ పేరు అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు అడ్రస్ అవి ఇవి మొత్తం ఇవ్వండి అని చెప్పి పెట్టారు. ఫస్ట్ టైం అండి మనకి ఇండియాలో పెడతారు చూసారా, ఒక క్రిమినల్ని పోస్ట్ చేసి ఈ క్రిమినల్ కనుక పట్టిస్తే మీకు ఎంతో డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అలా పెట్టినట్టుగా అలా పెట్టారండి. అమెరికాలో ఫస్ట్ టైం జరిగింది అది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎంతమంది పిల్లలు భయపడుతున్నారు వాళ్ళు. కానీ అందుకనే ఏంటంటే నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మనం మొట్టమొదటి నుంచి డిస్కస్ చేస్తుంది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండా ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్. ట్రంప్ కూడా ఇదే చెప్తున్నాడు, క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు మా దేశం రండి, మాకు మీరు కావాలి, క్వాలిటీ లేనటువంటి వాళ్ళు అక్కర్లేదు అని చెప్తున్నారు. ఏ దేశమైనా అదే మాట చెప్తుంది, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు క్యాంపస్‌లో 20 అవర్స్ వర్క్ చేయాలని రూల్ అయితే ఉంది. సో, మన ఇండియన్స్ కానీ, ఇతర దేశాల వాళ్ళు కానీ 20 అవర్స్ కంటే ఎక్స్‌ట్రా వర్క్ చేసిన వాళ్ళున్నారు. సో, ఇప్పుడు ఈ రూల్ వల్ల అట్లాంటి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బందవుతుంది గదా! అట్లాంటి వాళ్ళు ఎట్లా ఓవర్‌కమ్ చేయొచ్చంటారు ఫైనాన్షియల్‌గా? ఫైనాన్షియల్‌గా ఏమండి, మీరు ఒకటి ఆలోచించండి, మీరు హోటల్‌కి వెళ్తున్నారండి, హోటల్‌కి వెళ్ళేటప్పుడు మీకు తెలీదా మీరు బిల్ కట్టాలి అని చెప్పి? తెలుస్తుంది. తెలుసు కదా. ఇప్పుడు అమెరికా లాంటి దేశం వస్తున్నప్పుడు అమెరికాలో ఇంతంత ఫీజులు కట్టాలి ఒక సెమిస్టర్‌కి. మినిమమ్ వేసుకుందాం సెమిస్టర్‌కి. 10,000 12,000 నేను మా అమ్మాయికి కట్టాను. దాదాపు 30, 35 ఒక సెమిస్టర్‌కి కట్టాను. ఒక సెమిస్టర్‌కి. లైక్ దిస్. సో కాబట్టి డబ్బులు కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే. లైక్ ఓకే, తినటానికి ఫుడ్ కావాలి కదా. ఫుడ్ కావాలంటే ఏం చేయాలి మనం? ఇవన్నీ మనం ఏం చేయాలి? మనం హోటల్లోకి వెళ్ళేటప్పుడు మనం పర్సు చూసుకుంటాం. పర్సు జబ్బులు ఉన్నాయా లేవా చూసుకొని హోటల్లోకి అడుగు పెడతాం. అదే విధంగా అమెరికా వచ్చేటప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి, అమెరికాలో మనకి ఇంత ఫీజు అవుతుంది, నెలకి ఇంత డబ్బులు అవుతాయి, ఇంత అని ఆలోచించుకొనేసేసి అమెరికాకి రావాలి. అలా ఆలోచించుకోకుండా పోనీ అతనికి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటే డెఫినెట్గా అమెరికా వాళ్ళు యూనివర్సిటీ వాడు ఏం చేస్తాడు, టీచింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఇస్తారు, ఏదో గంటకి నామినల్ డబ్బులు ఇస్తారు. దట్ షుడ్ బి బెటర్. వాడికి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయనుకోండి 100% ఫండింగ్ ఇస్తారు. మా రిలేటివ్ అబ్బాయికి వాడు ఐఐటిలో బీటెక్ చేస్తాడు, ఐఐటిలో చేసి అమెరికా వచ్చాడు. మంచి యూనివర్సిటీకి వస్తే తను అడిగాడు, ఐ గాట్ దిస్ క్రెడెన్షియల్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ అంటే, వాళ్ళు లోన్ తీసుకొని వచ్చారు అమెరికాకి. ఫస్ట్ సెమిస్టర్ ఫండింగ్ ఇచ్చేసారు. ప్లస్ టీచింగ్ అసిస్టెంట్ నెలకి $1,600 $1,800 పే చేశారు. అంటే తనకి ఒక పైసా ఖర్చు కావాలి, ఇంకా డబ్బులు మిగిలాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. నేను సెకండ్ సెమిస్టర్ ఫండింగ్ ఇచ్చేశారు. మొన్న థర్డ్ సెమిస్టర్ కూడా ఫండింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ 2 సెమిస్టర్స్ ఫండింగ్ ఇచ్చేశారు కాబట్టి తీసుకున్న లోన్లో ఆల్మోస్ట్ 50% వాడు తిరిగి కట్టేశాడు. అంటే అసలు వాళ్ళలేదు, కట్టేశాడు అన్నమాట. సో మన దగ్గర స్కిల్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అమెరికా అనేది హెల్ప్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు అన్నారు లైక్ వాళ్ళు మరి ఎలా బతకాలి ఎలా, మరి వచ్చేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి. నేను అమెరికా వెళ్తే చాలు, ఒక సంవత్సరం ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోతే చాలు, నేను ఏదో విధంగా గడిపేస్తాను. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక 10-15 మందికి దాన్ని ఏమంటారు ఆర్ఎఫ్ఈలు వచ్చాయి. అంటే ఆర్ఎఫ్ఈ అంటే రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అదేమిటంటే ఆ అమ్మాయో అబ్బాయో చూడండి, వాళ్ళు ఫీజు కట్టడానికి లోన్ తీసుకోలేదు, వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి డబ్బులు రాలేదు, వాళ్ళ మదర్ రాలేదు. కానీ ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఎవరో ఒకళ్ళకి
ఇండియాలో నుంచి ఇక్కడ వాళ్ళు డబ్బులు కట్టారు. డబ్బులు వాళ్ళు కట్టారు. వాళ్ళకి ఇండియాలో డబ్బులు ఇచ్చారు. అది ఇల్లీగల్. హవాలా. పట్టుకొని చేశారు. నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు నువ్వు అమెరికాలో ఉన్నావు కదా! నువ్వు ఈ 2 సంవత్సరాలు బతకటానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. అడిగితే మా ఫాదర్ పంపించారు. ఓకే. మీ ఫాదర్ పంపించారు కాబట్టి మీ ఫాదర్ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంటు మీ ఫాదర్ పంపించొద్దు. బ్యాంక్ మేనేజర్ పంపించమని చెప్పాడు. అంటే ఏంటి? ఎంత ట్రాక్ చేస్తున్నారు ఆలోచించండి. ఎంత ట్రాక్ చేస్తున్నారు. కాబట్టి ఏమైపోతుంది? వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉండట్లేదు. కాబట్టి ఆర్ఎఫ్ఈ వస్తుంది, రిజెక్ట్ అవుతుంది, ఏదో సంథింగ్ జరిగిపోతుంది. అంటే అమెరికాకు వచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోన్ తీసుకోండి. అబ్సల్యూట్‌గా లోన్ తీసుకోవాలి. లోన్ నుంచి పే చేసేసేయండి. లేదు ఫాదరో, మదరో లైక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసి వాళ్ళే చేసేసేయండి. ప్రతి నెల నాకు ఒక $1000 ఖర్చు అవుతాయన్నప్పుడు $1000 క్యాంపస్‌లో సంపాదించండి. క్యాంపస్‌లో సంపాదించండి. అఫీషియల్‌గా వాళ్ళు పే చేస్తారు. సంపాదించండి. అంతేగాని ఎక్కడో క్యాష్ దాన్నేమంటారు జాబ్స్‌కు అలా పని చేయకండి. ఎందుకంటే వాళ్ళు అడిగారు అనుకోండి టక్కని చూపించుకోవాలి. టక్కన ఓహ్! దిస్ ఈజ్ మై స్టేట్‌మెంట్. నాకు ఆ యూనివర్సిటీ పే చేసింది. ఆ డబ్బులతో నేను బతుకుతున్నాను అనేటువంటిది చూపించాలి. సో అలా ఉన్న అమెరికాలో రూల్స్ పర్ఫెక్ట్‌గా పాటించినంత వరకు అమెరికా అనేది ఒక స్వర్గం అండి. టేక్ ఇట్ మై వర్డ్. అమెరికాలో రూల్స్ పాటించినంత వరకు ఎక్సలెంట్. అందులో తిరిగేలేదు అందుట్లో. సో కాబట్టి ఏంటంటే మనం రూల్స్ ఎప్పుడైతే పాటించలేకపోతామో అప్పుడు మనకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇవాళ స్టూడెంట్స్ కూడా మీకు నేను గుంటూరులో ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చారు. ఆ పిల్లవాడు సీఈసీ చదివి సీఏ చదువుదామని స్టార్ట్ చేసి అది అవ్వలేదు. అవ్వకపోతే ఒక పిచ్చి కాలేజీలో బీబీఏ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఏమో ఒక వాచ్‌మెన్. వాళ్ళ మదర్ ఏమో ఇంట్లో పనిచేసే ఆమె. వాళ్ళిద్దరూ కలిపి సంపాదించేది ఒక 15,000 16,000 రూపాయలు సంపాదిస్తారు. వీడు అమెరికా రావాలంట. నేను అడిగాను 15,000 16,000 రూపాయలతో నువ్వు అసలు ఆ పిల్లవాడిని ఎలా పంపిస్తారు? ఏమో సార్ మా అబ్బాయి వెళ్ళాలంటున్నాడు. వెళ్ళాల్సిందే అని చెప్పేసి. వాళ్ళకి లోన్ రాదు. సరే ఏవో దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకొచ్చి ఇస్తారు. మరి నెలకి ఇంత ఖర్చు అవుతుంది కదా అంటే అక్కడికి వస్తే చాలు సార్ ఏదో చేసేసుకొని చేసి నేను బతికేస్తాను. కరెక్ట్. ఇక్కడ ఇట్లాంటి ఆలోచనలు తప్పంటారా? ఎవరిద తప్పని నేను చెప్పట్లేదండి. తప్పు అని చెప్పట్లా, రైట్ అని కూడా చెప్పట్లేదు. బట్ ఇప్పుడు మనకి తెలుగులో సామెత ఉంది. దుప్పటి ఉన్నంత వరకు కాళ్ళు జాపుకోవాలనే సామెత ఉంటుంది. అవును. మన స్థాయి ఏంటి, మనం ఏంటి అనేది ఒకటి. పోనీ యూ హావ్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్ ఉన్నాయనుకోండి. యూ గాట్ యువర్ డిగ్రీ ఇన్ ఐఐటీ. లేదా ఫస్ట్ అటెంప్ట్‌లో సీఏ పాస్ అయిపోయావు. అదైపోయావు అనుకోండి. అప్పుడు డిఫరెంట్. అప్పుడు టోటల్‌గా డిఫరెంట్. యూఆర్ ఎక్స్ట్రార్డినరీ కేటగిరీలో ఉంటారు కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. నువ్వు ఎక్స్ట్రార్డినరీ కేటగిరీలో లేవు. నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలని? ప్రతి నెల నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు డబ్బులు? మీరు ఒక ఇంటర్వ్యూలు చూడండి. డ్రగ్‌లో ఉన్నారు. నోటితో చెప్పలేం మనం. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్‌కెళ్ళి చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. అరే! నిజంగా మన పిల్లలేనా? మన ఇండియన్స్ పిల్లలేనా? తెలుగు వాళ్ళేనా ఇన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మీరే ఆశ్చర్యపోతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే జనాలు మారాలండి. కొంచెమన్నా మారాలి. పంపించేటప్పుడు ఆలోచించుకోవాలి. అరే! మనం పంపిస్తున్నాం పిల్లల్ని ప్రతి నెల మనం ఒక $1000 పంపించాలి. సంథింగ్ లైక్ దట్ అన్నట్టు చేసుకోగలిగితే డెఫినిట్‌గా దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఇలా భయపెట్టడం ఏమండి 10 రోజుల్లో 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఈ రోజు 30వ తారీఖు. 10 రోజుల్లో ఎంత మార్పులు వచ్చాయో మీరు ఆలోచించండి ఒకసారి. తన ప్రమాణ స్వీకారంలో చెప్పారు ఈ రోజు నుంచి అమెరికా స్వర్ణయుగం స్టార్ట్ అయింది అని చెప్పారు. మీరు కావాలంటే ఆ రోజు స్పీచ్ చూడండి మీరు. సంథింగ్ అదే చేస్తున్నారు వాళ్ళు. మరి ఇంకా రావచ్చు. ఇంకా వస్తాయి. డెఫినెట్‌గా వస్తాయి. మనము ఏ దేశం మీదైనా సరే ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి ప్రతి చోట. ఇవాళ మీరు టీవీ ఆన్ చేసేయండి. నాకు ఇండియాలో చెప్తారు టీవీ ఆన్ చేస్తే ఇదే కనపడుతుంది. అరే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చుకుంటున్నారు. మనకేంటి ఇబ్బంది? లీగల్‌గా పట్టుకున్నటువంటి వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. నెవర్. అమెరికాలో మీరు లీగల్‌గా ఉన్నంత వరకు మీరు సేఫ్. 100% సేఫ్. ఎప్పుడైతే మనం ఇల్లీగల్‌గా వెళ్తామో, చెయ్యకూడని పనులు చేస్తుంటామో అవి చాలా చాలా ఇబ్బందవుతుంది. ఒకాయన చెప్తారు, "ఈ 4 సంవత్సరాల పాటు మీరు బయటికి రాకండి. ఇంట్లో కూర్చోండి" అని చెప్తారు. ఏమిటండి అది? ఇట్ మేక్ సెన్స్? నేను చూస్తాను. అప్పుడప్పుడు నేను టీవీ చూస్తుంటాను. నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో చూడడానికి ప్రయత్నం చేస్తా. ఇంకొక ఆయన చెప్తారు, "ట్రంప్ ఒక రాక్షసుడు." ఎవరికి రాక్షసుడు ట్రంప్ అసలు?
నిజంగా అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసేస్తే వాళ్ళు ట్రాన్స్లేట్ అవుతాయి. ప్రతి వీడియో ట్రాన్స్లేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా వాళ్ళకి ట్రాన్స్లేట్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళు ఏమైపోతుంది? ఇండియా అంటే దూరం అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం మాట్లాడేటువంటిది ఏంటి? అరే పిల్లలు చదువుకోవాలి, పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళకి ఉద్యోగం తెచ్చుకోవాలి అనే భావాన్ని మనం డెవలప్ చేయాలి గానీ, ఇల్లీగల్‌గా వెళ్ళండి, మీరు ఈ 4 సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి రాకండి, లోపలే కూర్చోండి, వస్తే వల్ల ఇబ్బందవుతుంది. ఏమిటిది? సో, కాబట్టి ఏంటంటే దయచేసి మనం ఒక దేశాన్ని మనం ఆ దేశం మీద ఇప్పుడు నేను ఒకటే చెప్తా గదా! అమెరికా అనేటువంటిది నాకు అన్నీ ఇచ్చింది. నేను ఇండియాలో నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. నేను వాళ్ళ ఏ వైస్ ఛాన్సలర్‌తో అయినా మాట్లాడగలుగుతా నేను. లేతే బట్టి ఇలా టీవీలో మాట్లాడగలుగుతా నేను. మా పిల్లలిద్దరూ ఎంబీబీఎస్ చదివారు, డాక్టర్స్ అయిపోయారు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అమెరికానే. అది రావడానికి కారణం ఎవరో తెలుసా మీకు? పివి నరసింహారావు ఎకనామిక్ లిబరలైజేషన్. మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు లిబరలైజేషన్ చేయటం వల్ల అప్పుడు ఇన్ని జాబ్స్ లేవు. ఇవాళ ఉన్న జాబ్స్ లేవు. లేవు కాబట్టి ఏం చేస్తాం? వచ్చేసాం కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నాం. కాస్త కోస్త అడ్వాంటేజ్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఎక్కడైనా సరే ఇల్లీగల్‌గా ఉన్నామా? ఒక్కరోజు కూడా లేము. ఇవాళ ఎందుకు ప్రతిరోజు ఇల్లీగల్ పనులేగా చేస్తున్న పని? సో, కాబట్టి దయచేసి మనం ఇప్పుడు చెప్పాల్సింది స్టూడెంట్స్‌కి ఒక్కటేనండి. కష్టపడండి. అమెరికా రావద్దని నేను చెప్పట్లేదు. ఎప్పుడూ చెప్పను నేను. అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. వచ్చేటప్పుడు కొంచెం మంచి సలహా తీసుకోండి. మంచి టెక్నాలజీ నేర్చుకోండి. అప్పుడు అమెరికా రండి. అంతేగాని ఏదో బీఏ చదివాను, బీకామ్ చదివాను, అది చేశాను, ఏదో యూనివర్సిటీకి వచ్చేసాము అంటే అది మాత్రం 100% కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో ఇప్పుడున్న మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమెరికా వచ్చే వాళ్ళకి గూడా మీరిచ్చే సలహాలు చాలా యూజ్ అవుతాయి. అలాగే అమెరికాలో సిట్యుయేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయని ఇక్కడ అనుకుంటున్నారు. బట్ మీరు చాలా క్లియర్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళ డౌట్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి షో. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.